ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే భారీ స్కామ్ వెలుగు చూసింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఈ స్కామ్లో కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థలో భాగస్వామిగా ఉన్నారు ఎమ్మెల్యే సురేంద్రబాబు. ఈ సంస్థ అక్రమ మార్గాలు 920 కోట్ల రుణం పొందింది. తప్పుడు పత్రాలతో స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టి ఎస్ఆర్సీ సంస్థ భారీగా రుణాలు పొందిందనే ఆరోపణలొచ్చాయి. దీనిపై ఫిర్యాదు అందడంతో ఆర్బీఐ, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. స్పందన, ఇప్పుడు కళ్యాణదుర్గంలో అంటే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వెలుగులోకి వచ్చిన స్టాంపుల కుంభకోణం కలకలం రేపుతోంది. ఎందుకంటే 3 దశాబ్దాల కిందట తెలుగు ఎవరైతే ఉన్నారో దాదాపు కొన్ని వందల కోట్ల, ఆ కాలంలోనే 30 ఏళ్ల కిందటే కొన్ని వందల కోట్ల స్టాంపుల కుంభకోణం జరిగింది. అప్పట్లో మామూలుగా మాన్యువల్ స్టాంపులు ఉండేవి. ఆ స్టాంపుల్లోనే రీప్రింట్ చేసి కుంభకోణానికి పాల్పడిన సంఘటన అప్పట్లోనే తీవ్ర సంచలనం కూడా రేపింది. అయితే అటువంటి స్కామే ఇప్పుడు అనంతపురం జిల్లాలో కూడా చోటు చేసుకుంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఒక నియోజకవర్గానికి సంబంధించి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్న ఈ సేవా కేంద్రంలో ఈ సంఘటన కూడా ఈ స్కామ్ చోటు చేసుకోవడం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దాదాపు 900 కోట్ల రూపాయల మేర ఈ కుంభకోణం జరిగినట్లుగా కూడా అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఈ స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో కూడా ముఖ్యంగా ఎస్ఆర్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంది ఒక కంపెనీ, అది కూడా కళ్యాణదుర్గం స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్సీ కంపెనీ. ఇది చాలా రిప్యూటెడ్ కంపెనీ. ఎన్నో ఏళ్లుగా కూడా ఇది చాలా కొన్ని వేల కోట్ల కాంట్రాక్టులు కూడా చేపడుతుంటుంది. ఇటు ఆంధ్రాలోను, తెలంగాణలోను, కర్ణాటకలోను కూడా ఈ 3 ప్రాంతాల్లో కూడా కొన్ని వేల రూపాయల కోట్ల కాంట్రాక్టులు పని చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎస్ఆర్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సంబంధించిన డ్యూటీ చెల్లింపుల్లో ఈ స్టాంపులు అనేటివి కొనుగోలు చేస్తూ ఉంటుంది. అయితే ఈ స్టాంపులను వీళ్ళు కళ్యాణదుర్గంలో మీ సేవా కేంద్రానికి చెందిన బాబు అలియాస్ బోయ ఎర్రప్ప అనే వ్యక్తి వద్ద నుంచి వీళ్ళు కొనుగోలు చేసినట్లుగా కూడా వీళ్ళు చెబుతున్నారు. ఎందుకంటే ఈ స్కామ్ కు సంబంధించి దాదాపు 2-3 వారాలుగా ఈ వెలుగులోకి రానియకుండా తొక్కిపట్టినప్పటికీ కూడా ఇది ఎలాగూ బయటకు వస్తుందనే ఉద్దేశంతోనే ఎస్ఆర్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిన్ననే ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. మేము పొరపాటున అంటే 100 రూపాయల స్టాంపును ₹1,00,000 అంటే 100 రూపాయల స్టాంపును ఫ్యాబ్రికేట్ చేసి దాన్ని ₹1,00,000 స్టాంపుగా దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి వీరికి అమ్మినట్లుగా కూడా వారు బయట పెట్టడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎస్ఆర్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతినిధులైతే జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఈ స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో, ఎందుకంటే ఈ అవకతవకలు జరగకూడదని ఈ స్టాంపులో ఈ రిజిస్ట్రేషన్ స్టాంపులకు సంబంధించి ప్రింటెడ్ స్టాంపులు అయితే అవకతవకలు జరుగుతాయనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ స్టాంపులను ప్రవేశపెట్టింది. అయితే ఈ స్టాంపులను కూడా ఇప్పుడు ఫ్యాబ్రికేట్ చేసి వారు ఇప్పుడు ఈ కుంభకోణానికి పాల్పడుతున్నారంటే ఈ ఎంత స్కామ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ స్టాంప్ డ్యూటీ చెల్లింపులో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంబంధించి బ్యాంకుల్లో అప్పులు పొందడానికి స్టాంప్ డ్యూటీ తక్కువగా చెల్లించినట్టుగా కూడా దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది. దీంతో ఈ బ్యాంకులకు నష్టం కలుగజేయడంతో పాటు ప్రభుత్వ ఖజానాకు కూడా కోట్ల రూపాయల నష్టం చేస్తున్నట్టుగా కూడా మనకు ఈ కుంభకోణాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే తప్పుడు డాక్యుమెంట్లతో బ్యాంకు రుణాలను పొంది ఆర్బీఐని అలాగే కేంద్రాన్ని సైతం మోసం చేస్తున్నట్టుగా కూడా ఈ కుంభకోణాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు స్పందన. ఎందుకంటే ఇదంతా అంటే ఈ కళ్యాణదుర్గంలో మీ సేవా కేంద్రాన్ని ఎవరైతే నిర్వహిస్తున్నారో బోయ ఎర్రప్ప అలియాస్ మీ సేవ బాబు, ఈయన ఇప్పుడు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చాలా క్లోజ్ గా ఉండే వ్యక్తి. ఆయన వాళ్ళ ఇంటి వ్యక్తిగా కూడా అందరూ చెప్పుకుంటారు. ఆ మీ సేవ బాబును దళారీగా మార్చుకుని ఈ అక్రమాలన్నీ చేసినట్లుగా కూడా మనకి అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం అయితే ఇందులోని నిజానిజాలు తెలియాలంటే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేస్తే మరింత లోతైన విషయాలు, అలాగే మరింత మంది ఈ కుంభకోణానికి పాల్పడిన వ్యక్తులు అందరూ కూడా బయటికి వస్తారు. అప్పుడే మనకు ప్రభుత్వ ఖజానానికి ఎంత నష్టం వాటిల్లిందో కూడా ఖచ్చితంగా తెలిసే అవకాశం కూడా ఉంది స్పందన. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ కుంభకోణానికి సంబంధించి ఈ స్టాంపు రుసుము అంటే పేమెంట్ 0.5% చెల్లించాల్సి ఉంటుంది. అలాంటిది నకిలీ స్టాంపులతో డాక్యుమెంట్ లో స్వల్పంగా చూపించి మీ సేవ బాబు దాన్ని జనరేట్ చేసి డాక్యుమెంట్ లో స్టాంప్ డ్యూటీ మొత్తాన్ని
ఫ్యాబ్రికేట్ చేసి అంటే 100 రూపాయల ఈ స్టాంపునిచ్చి దాన్ని ₹1,00,000 క్రియేట్ చేసి వారికి అమ్మినట్లుగా కూడా తెలుస్తుంది. దీంట్లో మీ సేవా బాబు పాత్ర ఎంత ఉంది, లేకపోతే ఎమ్మెల్యే సురేంద్ర బాబు సంబంధించిన ఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని ఇవన్నీ సిబిఐ చేత విచారణ చేస్తే మరిన్ని విషయాలు కూడా బయటపడే అవకాశం ఉందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. స్పందన.